హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త స్ట్రాటజీతో కొత్త టీంతో ముందుకెళ్తున్నారంట. భారీ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు చేపడుతున్నారంట. అసలు ఏం జరుగుతుంది జనసేనలో అంటే ఎదురు మాట్లాడిన వాళ్ళనేమో పంపించేస్తున్నారు, మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు. పంపించడం దేనికి, కొత్తగా తీసుకోవడం దేనికి, అసలు జనసేనలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతున్నాయి అంశాలు మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు మురళీ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి కొత్త టీం వస్తుందంట మీ పార్టీలోకి? పాత టీం ఎందుకు పంపేశారు, కొత్త టీం ఎందుకు తీసుకుంటున్నారు? కొత్త టీం అంటే పాత టీము 2019 నుంచి 24 వరకు పోరాడింది. ఉమ్, సో ఆ పోరాడే క్రమంలో మేము టీడీపీని కూడా విమర్శించాం. ఉమ్, అప్పుడు తెలియదు కదా, కూటమి ఉంటుంది, మా పార్టీ కూటమిలో పార్ట్ అవుతుంది, మేము చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఉండాలి, చంద్రబాబు ఏది చెప్తే దానికి మేము ఎస్ హుజూర్ అనాలి అని మాకు తెలియదు కదా. ఉమ్, ఉమ్. సో మేము అప్పుడు తెలుగుదేశాన్ని కూడా విమర్శించాం. ఓకే. వలన చాలా మంది, ఉమ్, మన రాయపాటి అరుణ అవ్వచ్చు, కీర్తన అవ్వచ్చు, చాలా మంది ఉమ్, ఏం జరిగిందంటే పదవులు రాలేదు. ఉమ్. ఎందుకు రాలేదంటే వాళ్ళు యాంటీ టీడీపీని బాగా ఎస్టాబ్లిష్ చేశారని, అందువల్లే రాలేదని అన్నారు. పాప వాళ్ళు ఓకే. చాలా గట్టిగా పనిచేశారు, చాలా హార్డ్ వర్క్ ఉమ్, చేశారు. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు కొత్త టీంని పెట్టారు. ఈ ఉమ్, టీంకి ట్రైనింగ్ ఇస్తారట. ఏమని? మనం పార్టీ లైన్ దాటకూడదు, ఉమ్. టీడీపీ లైన్ మనం దాటకూడదు, ఓకే. అమరావతికి జై అంటే మనం కూడా జై అనాలి, ఉమ్, చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే మనం ఓకే అనాలి. అర్థమైందా? ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు కూటమి ధర్మాన్ని పరిరక్షించాలని చెప్తున్నారు. ఓకే. ఓకే, కూటమిని ఫాలో అవుతాం మేము కూడా. ఉమ్, ఎప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంచి మేమేదో చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో కంటిన్యూ అవ్వమంటున్నారు. మేము ఉమ్. రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం అని. అవకాశం ఇచ్చేలాగా ఆయన ఉంటే ఉమ్, ఆయనకు ఉమ్. సపోర్ట్ చేసేదాన్ని మేము ఎక్కువ రెడీగానే ఉంటాం. ఓకే. మా అప్లికేషను, మా రిక్వెస్ట్, మా ఎపీల్ ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి. అంటే ఏం అవకాశం ఇవ్వాలి? సార్ ఏం అవకాశం ఇవ్వాలంటే సీఎం అవకాశం ఇవ్వాలి సార్, మేము ఎప్పటి ఆయనే నుంచో వెయిట్ చేస్తున్నాం. ఆయనే వద్దంటున్నాడు కదండి, మీరంతా ఎవరు మధ్యలో? అదే సార్, మరి వద్దనే ఆ, వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంట్లో కూర్చోండి, రాజకీయాలు నేను చేస్తాను, మీరు మనవడితో ఆడుకోండి సార్, మీకు వయసు ఉమ్, అయిపోయింది, మీరు ఉమ్, పాలిటిక్స్ మేము చేస్తాం, మీరు చూడండి అన్నాడు. ఉమ్. అది అప్పుడు అది. మరి ఇప్పుడు ఆ, నేను మీ గౌరవం తగ్గించను అన్నాడు, ఆ, మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తాను అన్నాడు, ఉమ్, మీరు నా వెనకుండా చాలా అన్నాడు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఈ ఉమ్, రోజు ఆయన వెళుతున్న దారి టోటల్లీ ఉమ్, ఎంటైర్ డిఫరెంట్. ఉమ్, 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 మేము తరతరాలుగా తరతరాలుగా టీడీపీకి ఎగ్నెస్ట్ గా పోరాడిన కుటుంబాల నుంచి వచ్చాం. మేము ఉమ్. కరడ గట్టిన కాంగ్రెస్ సోదరుల ఫ్యామిలీ నుంచి వచ్చాం. మేము ఎందుకు ఓకే. చేసాం జనసేనకి? ఉమ్, మా ఓడ కూడా బయటకు వచ్చాడు, ప్రజారాజ్యం ఫెయిల్ అయింది, అయినా ఉమ్, సరే మన జనరేషన్ అయినా సరే కొంచెం జెన్యున్ గా చేద్దాం, ఈయనకి మనం సపోర్ట్ చేయాలి, దిస్ ఇస్ టైమ్ టు సపోర్ట్ అవర్ కమ్యూనిటీ అని చెప్పి భావించి, మనోడు వచ్చాడని భావించి అందరి మద్దతు కూడగట్టుకుని మేము 10 ఏళ్ళు పనిచేసాం. ఏదో మా డబ్బులు మేము తగలేసుకున్నాం. ఉమ్. కానీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, లోకేష్ బాబు గారే ఉండాలి, ఇంకొక బాబు గారు ఉండాలంటే కుదరదండి. ఆయన అది ఆయన చాలా చాలా క్లియర్ అంటే పార్టీని మీరు చాలా అంటున్నారు. చాలా డిగ్రేడ్ చేస్తుంది. కాదు, మీరు అంటున్నారు ఆయన నమ్మాము, మా కమ్యూనిటీ నుంచి ఒకళ్ళు వచ్చారని చెప్తే ఆయన చాలా క్లియర్గా ఉన్నారు కదా. 2014 నుంచి ఆయన టీడీపీతో అప్పుడే ఫస్ట్ రావటమే, నేను అసలు ఏం ఆశించకుండా టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పారు కదా అప్పుడే ఆయన. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం కాదు కదా. టీడీపీకి మద్దతు ప్రకటించడం వేరు, కూటమిని ఏర్పరచడం, టీడీపీని మద్దతు ప్రకటించడం, వైసీపీని ఓడించడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. ఉమ్, దానికి ప్రతిఫలంగా ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఆయన సాటిస్ఫై అయిపోయాడు. కానీ ఉమ్, కమ్యూనిటీ సాటిస్ఫై అవ్వలేదు. ఉమ్, మేము ఉమ్, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు, మేము ఉమ్, ప్రో జనసేన. ఉమ్, ఉమ్. మేము నిజాలు చెప్పాలి, గ్రౌండ్ ఓకే. లెవెల్ రియాలిటీ అలా తెలియాలి. ఉమ్, అందుకే ఉమ్, మీ ఉమ్. ద్వారా చెప్తున్నాం. ఓకే. ఈయన కొత్త టీంని పెట్టుకుని ట్రైనింగ్ క్లాసులు ఇచ్చుకుని ఉమ్, ఏదైనా చేయనివ్వండి, ఉమ్, 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 పార్టీ డెవలప్ అవ్వాలన్నా, పార్టీ సక్సెస్ అవ్వాలన్నా మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఉమ్. దానికి ఓకే. అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఉండాలి. ఉమ్, ఇప్పుడు బీహార్ లో సామ్రాట్ చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఉమ్. ఆయన కుష్వా కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ఓకే. ఓబీసీ కమ్యూనిటీలో మేజర్ కమ్యూనిటీ. ఉమ్, ఓబీసీలో ఉమ్, ఉమ్, బీజేపీ ఆపరేషన్ బీహార్ సూపర్ సక్సెస్. ఆయన ఉమ్. సీఎం అయిపోయాడు కదా.
అవును. 20 సంవత్సరాలు చేసిన నితీష్ కుమార్ గారిని సెంటర్ లో పంపించి ఆయన సీఎం అని చేశారు. ఉమ్, చేశారా లేదా చెప్పండి. అవును. అవును. మహారాష్ట్ర ఆపరేషన్ ఉమ్, మహారాష్ట్ర సూపర్ ఉమ్, సక్సెస్. ఉమ్, ఉమ్, అదే విధంగా బీజేపీ పార్టీ ఆపరేషన్ ఏపీ చేస్తుందేమోనని భయంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ని ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే పరిస్థితిలో వచ్చారు. చేసేసారు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు. Yes. ఇప్పుడు ఉమ్, ఏంటంటే బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఉమ్, దానికి మా అన్న మద్దతు ఇస్తే చాలు, మా ఓడేం చేయక్కల. పవన్ ఉమ్, కళ్యాణ్ గారు దాన్ని మద్దతు ఇస్తే చాలు, ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. ఉమ్. మార్పు రావాలి సార్. ఓకే. అత్యధికంగా ఉన్న ఓబీసీ కమ్యూనిటీ సీఎం చేసేసారు బీహార్ లో. ఆంధ్రాలో ఎందుకు ఓకే. చేయరు? ఉమ్, అయితే జగన్ బాబు లేదా చంద్రబాబా, అయితే ఉమ్, జగన్ బాబు లేదా లోకేష్ బాబా. మరి మేము ఉమ్, అటున్నప్పుడు మేమేందుకు దిగడం రంగంలోకి? ఉమ్, చాలా మంది చెప్తున్నారు మనకి క్యాన్వాయ్ ఇచ్చాడు, మనకి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చాడు, మనకు కూడా పనులు అవుతున్నాయండి. ఎవరికి ఏమీ లేవండి అవన్నీ. వీళ్ళందరూ కూడా భజన బ్యాచ్. ఉమ్, వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు భజన చేసేవాళ్ళు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తింటారు, ఎక్కడ ఎచ్చగా ఉంటే అక్కడ పడుకుంటారు. ఆ ఓకే. టైప్ ఆఫ్ పీపుల్ చెప్తున్న మాటలు తప్ప రియల్ గా గ్రౌండ్ లో పనిచేసి ఉమ్, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని 10 సంవత్సరాలు టైం స్పెండ్ చేసిన మాలాంటి జన సైనికుల కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని. ఉమ్. సో అయితే తొందరలో మీకు కూడా నోటీస్ వస్తుందేమో. ఏమండి మేము ఆయన పార్టీని విమర్శిస్తే నోటీస్ వస్తుంది సార్. మేము ఉమ్. కోరుకుంటున్నామని చెప్తున్నాం. అది కూడా ఇప్పుడు కోరుకోకూడదేమో. ఇప్పుడు అందుకే ఇక కొత్త టీం తెచ్చుకుంటున్నారు. సార్ 2 ఐడియాలజీస్ ఉన్నాయండి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీస్ ఇచ్చి బయట పంపిస్తారు. ఉమ్, మేమేమంటున్నాం, గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో సీఎం అవ్వాలనే ఆకాంక్ష చాలా గట్టిగా ఉంది. దానికి అనుగుణంగా సార్ ముందుకెళ్ళాలి మా అన్న. మా ఉమ్. కోరిక తీర్చిన మహాప్రభు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అంతేగాని తెలుగుదేశం తిట్టలేదు, ఇంకో పార్టీని తిట్టలేదు, బీజేపీ తిట్టలేదు. మేము బీజేపీ ఉమ్, ఉమ్, ఆపరేషన్ బీహార్ సక్సెస్ అయింది. ఉమ్. అయిందా లేదా? చంద్రబాబు అయింది, గారికి అయింది. మేము మద్దతు ఇస్తున్నాం. అవును. ఈ తరుణంలో మాకు న్యాయం ఉమ్, జరగాలని కోరుకుంటున్నాం మేము. ఓకే. ఏ సార్, ఉమ్, పార్టీ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు మేము ఆదుకుని, మేము ఉమ్, పోరాడి, మేము ముందుండి తెలుగుదేశానికి హార్ట్ఫుల్ గా మద్దతు ఇచ్చి గెలిపించాం సార్. ఏ ఉమ్, సార్, ఉమ్, మాకు ఒక్క అవకాశం ఇస్తే ఏమవుతుంది సార్? ఉమ్. మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క అవకాశం ఇస్తే ఏమవుతుంది సార్ చెప్పండి. ఓకే. ఉమ్, మేమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాళ్ళం కాదు, బిజినెస్ ఉన్న వాళ్ళం కాదు. ఉమ్, ఉమ్, మా కమ్యూనిటీ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉంది. ఇంకా మిగతా ఉమ్. రంగాల్లో మేము ఇంకా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళం కాదు. సో ఓకే. వ్యాపార వర్గాలకు ఇబ్బంది లేదు మా వల్ల. ఉమ్, పవన్ ఉమ్. కళ్యాణ్ గారు సీఎం అవడం వల్ల వ్యాపార వర్గాలకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే. అది కూడా తెలుగుదేశం నమ్ముకునే వ్యాపార వర్గాలకు అసలు ఇబ్బంది లేదు. రైట్, రైట్. ఎందుకంటే మాకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉమ్, ఉమ్, మాకు అన్ని కొత్త టీం. కంపెనీలు ఇంకో లేవు, అంత బిజినెస్లు లేవు. ఉమ్, అర్థం ఉమ్, చేసుకుని దయచేసి మా ఉమ్. కోరికను మన్నించాలని టీడీపీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము. అయితే అయితే ఇక్కడ ఇప్పుడు కొత్త టీంని ఒకటి రిక్రూట్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే కొత్త టీం అంటే ఎలాంటి టీం వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు? కొత్త టీము పార్టీ వాయిస్ ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఉమ్, చాలా బలంగా తీసుకెళ్ళాలి. ఓకే. ఎలా తీసుకెళ్ళాలి అంటే వీఆర్ విత్ కూటమి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఇంకో 15 ఏళ్ళు కూటమి మద్దతు ఇస్తాం. సో ఉమ్, ఉమ్, కూటమిని బలపరచడం కోసం, కూటమి మద్దతుని ప్రజల్లో కూడగట్టడం కోసం కొత్త టీం పనిచేయాలని ఆకాంక్షిస్తుంది పార్టీ. ఉమ్, 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 ఓకేనండి, ఓకే ఉమ్, పనిచేద్దాం. మేము కూడా దాన్ని వెల్కమ్ చెప్తున్నాం. ఉమ్. కానీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా ఉండాలి. ఓకే. ఉమ్, మనోడికి అవకాశం వచ్చేలాగుంటే మేము రెడీ సార్, దానికి కూడా ఉమ్, మేము రెడీగా ఉన్నాం. మా అన్నకు అవకాశం ఇచ్చేలా ఉంటే ఆయన ఏ స్టెప్ తీసుకున్నా మేము మద్దతిస్తాం. ఓకే. మనకు అవకాశం ఇచ్చేలా చూడండి కొంచెం. ఉమ్, అది ఉమ్, మేము ఉమ్. కోరుకునేది పార్టీ. రైట్ సార్. రైట్.